తర్వాత వరహాలు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు బైబిల్ పల్లవ పాడదాం. వాకింగ్ కోసరా మాట్లాడకండి. మీరు మోకరించడానికి స్థలం లేకపోతే కూర్చోండి, పర్వాలేదు. మోకరించగలను మోకరించండి. బైబిల్ తెచ్చుకోండి. ఇంకా కొంతమంది రాలేదు. శ్రీరామ్మూర్తి, ఏసరత్నం, కొంతమంది రాలేదు పిల్లలు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల యేసు, కృపగల దేవ తండ్రి ప్రభువైనా, ఈ దినం తండ్రి ప్రభు ఇటు రీతిగా దేవ తండ్రి ప్రభువైనా ఇక్కడ కూడే తండ్రి ప్రభువైనా ఈ ఆరాధన తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువైనా. దేవ తండ్రి ప్రభు నన్ను క్షమించండి. మరి ఉదయకాల సేవలో తండ్రి ప్రభు రాలేకపోయే తండ్రి ప్రభువైనా వేసిన దేవ తండ్రి ప్రభు ఇక్కడ కూడినటువంటి సంఘస్థలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువైనా. వేస్తే ప్రభువైనా నీకే వందనాలు తండ్రి ప్రభువైనా. వేసే తండ్రి ప్రభు మరి ఇప్పటివరకు తండ్రి ప్రభు పాటల్లో ఉన్న తండ్రి ప్రభు సండే స్కూల్ పిల్లల తండ్రి ప్రభువైనా ఎంతో చక్కగా తండ్రి ప్రభు పాటలు పాడి ఉన్న తండ్రి ప్రభు వాళ్ళందరినీ దీవించండి ప్రభువైనా. యేసుక్రీస్తు ప్రభువైనా ప్రభువైనా. మరి తండ్రి ప్రభువైనా మరి హైదరాబాద్ నుంచి వచ్చిన తండ్రి సంఘస్థులు జ్ఞాపకం చేస్తుంది ప్రభువైనా. అలాగే తండ్రి ప్రభు ముఖ్యంగా తండ్రి ప్రభు మరి వాక్యంలో గెలుచుకున్న తండ్రి ప్రభు నీవే సహాయం చేయి ప్రభువైనా. వేసినైనా నీకే వందనాలు తండ్రి. నేను ఇంకే ప్రభువైనా మరి కూడినందరూ జ్ఞాపకం చేసుకుంటామని మా ప్రభుడు రక్షణ యేసుక్రీస్తున్నాం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రభ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి నాయన, గడిచిన కాలం నుంచి ఈ కాలం వరకు మీరు ఎక్కల చోటను భద్రపరిచినందుకు లెక్కలేని స్థుతయ్యా. తండ్రి ప్రభా ఆత్మీయ తల్లితో ఆత్మీయ తండ్రితో మాతో మీరు మాటలు విన్నాం తండ్రి ప్రభా. నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి ప్రభా. ఎవరి సమస్యలు ఎవరిని ఉన్నాయనైనా తీర్చండి నాయన తండ్రి ప్రభా. అలాగే నాయన సంఘాన్ని నూరంతలుగా ఫలింపు చేసేటట్టు దీవించండి తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా నీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు లెక్కలేని స్థుతులయ్యా. నీ వాక్యాన్ని అనుసరించినట్టు జీవించేటట్టు మాకు నేర్పిస్తారని నమ్ముకుంటున్నాను తండ్రి ప్రభా. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సన్ని చేర్చుకుంటాను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ బైబిల్ పైకి ఎత్తండి. మీకు ఏమైనా బైబిల్ కొనుక్కోలేరంటే నా దగ్గర రండి, నేను ఫ్రీగా బైబిల్ ఇస్తాను. అందరి చేతులు ఏముండాలి? బైబిల్ ఉండాలి. మేము బైబిల్ కొనుక్కోలేమండి అంటే మీకు తప్పకుండా బైబిల్ ఇస్తాం. పెళ్లి కూతురు బైబిల్ లేదు, బంగారం కొన్నాం. రైట్. బాలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. బలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ఇంకెవరు అటు ఇటు కదలకూడదు. పెద్దవారు మన దగ్గరికి వచ్చారు. బయట ఉన్న వాళ్ళు కూడా ఒక అరగంట 40 నిమిషాలు మీ టీవీలు ఆపేసి కూర్చోబెట్టండి. ఎవ్వరూ దేవుని వాక్యాన్ని వినాలి. ఇప్పుడు వాక్యం చెప్పే అంకుల్ గారు హైదరాబాదులో బ్యాంకులన్నిటికంటే పెద్ద బ్యాంకు ఏ బ్యాంకు? రిజర్వ్ బ్యాంకు. అందులో పనిచేశారు అంకుల్ గారు, ఆంటీ గారు.
అర్థమైందా? అంటే మన సహవాసంలో చెప్పం కానీ కొంత చెప్పాల్సి వస్తుంది. అనుకుంటారు మామూలుగా చిన్న పనులేమో అనుకుంటారు. వాళ్ళ పిల్లలందరూ ఏయ్ కూర్చో కూర్చో నాకు వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో ఉంటారు. అంటే చక్కగా చదువుకున్నారు. అంతేగాని మామూలుగా కాదు, బాగా చదువుకుని మన పిల్లలు కూడా అలా చదువుకుని ఎక్కడికి వెళ్ళాలి? కోటవుట్లు వెళ్ళాలి. మరి ఎక్కడికి వెళ్తారు? అందుకే వచ్చారు. కాబట్టి అలా మంచి వాక్యం చెప్తారు. బయట వాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలని మిమ్మల్ని చేతులు జోడించి వినయంగా అడుగుతున్నాం. దేవుని వాక్యాన్ని విందాం. నెక్స్ట్ మంత్ ఒక పెద్ద క్రైస్తవుల పండుగ జరుగుతుంది. ఏంటది? క్రిస్మస్ కదా. సరే, క్రిస్మస్ పండుగ రోజు ఒకసారి ఒక ఇంట్లో ఒక సంగతి జరిగింది. అందరూ కూడా క్రిస్మస్ రోజు క్రైస్తవులు అందరూ దాదాపుగా చర్చికి వెళ్తారు కదా, సంఘానికి వెళ్తారు. ఎన్నడూ పోనివాడు కూడా ఆ రోజు బయలుదేరుతారు. ఒక ఇంట్లో అందరూ ప్రయాణం అవుతున్నారు, చర్చికి వెళ్దాం ఈరోజు క్రిస్మస్ అని. అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ, పిల్లల వాళ్ళ అమ్మ ఎతుకుతూ ఉంది. దేనికోసం అంటే బైబిల్ కోసం ఎతుకుతూ ఉంది. ఆమెకి బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళాలని మంచి ఆలోచన వచ్చింది. మీకు కూడా వచ్చి ఉంటుందేమో మరి కదా. అయితే ఆమె బైబిల్ కనపడట్లేదు. అన్ని రూములు ఎతికారు, షెల్ఫ్లు ఎతికారు, ఎక్కడ కనపడట్లేదు. ఆమెకు చాలా దిగులేసింది. అయ్యో, కనీసం బైబిల్ తీసుకోకుండా ఎలా వెళ్ళాలి నేను చర్చి, కానీ వెతికి వెతికి ఆఖరికి ఒక బీరువా వెనకాల, పుస్తకాల షెల్ఫ్ వెనకాల పడింది, కింద పడింది. అది చూడగానే ఆమెకు చాలా సంతోషమైంది. నా బైబిల్ దొరికింది అని తీసుకుంది ఆమె. తీసుకున్నాక ఇట్లాగా అది బైబిల్ ఎలా ఉందంటే పట్టుకుంటే లోపల ఏదన్నా ఒక వస్తువు ఉంటే ఎలా లావు ఉంటుంది కదా పుస్తకం, అట్లాగా ఇట్లాగా లావుగా ఉందన్నమాట. అరే ఏంటి ఇలా ఉందని ఇట్లా ఓపెన్ చేసింది. చేస్తే ఇలాంటి కళ్ళజోడు దొరికింది ఆమెకి. ఆ కళ్ళజోడు చూస్తే ఆమెకి బైబిల్ దొరికిన సంతోషం కంటే ఇంకా ఎక్కువైన సంతోషం కలిగింది. ఇట్లా గట్టిగా అరిసింది ఆమె, పోయిన క్రిస్మస్ రోజు పోగొట్టుకున్న నా కళ్ళజోడు దొరికింది అని. ఎప్పుడు పోగొట్టుకుందంట? ఎప్పుడు దొరికింది? ఈరోజు దొరికింది. ఈరోజు ఏం పండుగ అంటే ఈ సంవత్సరం అంతా ఆమె ఏం చేయలేదు, బైబిల్ చదవలేదు. చూసారా? చదివింటే ఆమె చూసేది కదా. అలాగ చాలామంది క్రైస్తవులు ఉంటారు. బైబిల్ ఇంట్లో ఉంటుంది, అయితే చదవరు. కొన్నిసార్లు నేను ఇల్లు దర్శించి ఈరోజు కూడా ఒక గంట సేపు చాలా పిల్లలే తీసుకెళ్ళారు, ఇల్లు తిప్పి వచ్చారు. అప్పుడు క్రిస్మస్ నేను గుంటూరుకి వెళ్ళాను స్పెషల్ మీటింగ్స్కి. మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. వెళ్ళి క్రిస్మస్ సందర్భం కదా అని మత్తయి సువార్త 1:23 తీయండి అని చెప్పాను వాళ్ళకి. ఇప్పుడు కాదు, నేను అక్కడ విజిటింగ్ గుంటూరులో చేసిన సంగతి చెబుతున్నా. అక్కడ ఇమ్మాన్యుయల్ అనే మాటకు దేవుడు మనకు తోడని అర్థం ఉంటుంది. అది చెప్దామని ఆ పిల్లవాడు బ్యాంక్లో ఆఫీసరు, వాడు ఆది కాండం నుంచి తిప్పుతున్నాడు. ఇక ఏంది బైబిల్ మత్తయి సువార్త కొరకు వాడికి దొరకట్లేదు. అంటే వాడు ఎప్పుడు బైబిల్ చదవట్లేదు. క్రైస్తవులే కానీ బైబిల్ చదవరు. సో దేవుడు మనకు బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే, ఇప్పుడు పాట కూడా పాడాం కదా, బంగారు లాంటిదని కదా. సో అంటే ప్రశస్తమైనది అని, చాలా ఖరీదైంది. చాలామంది ఈ బైబిల్ మన చేతుల్లో ఇవ్వడానికి ప్రాణాలు పెట్టారు. ఏం పెట్టారు? ప్రాణాలు. మరి అలాంటి బైబిల్ మనం ప్రతిరోజు తప్పక మనం చదవాలి కదా. చదవటమే కాదు, దాని ప్రకారం కూడా జీవించాలి. ఈరోజు మధ్యాహ్నం ఒక విందు అయింది కదా, సురేష్ వాళ్ళు విందు ఇచ్చారు. ఇప్పుడు ఈ రాత్రి కూడా ఒక విందుకు నేను తీసుకెళ్తాను ఇప్పుడు మిమ్మల్ని, సరేనా? ఈ మీటింగ్ తర్వాత కూడా మీకు భోజనాలు ఉంటాయి. అయితే దానికి ముందు ఇప్పుడు ఒక విందు, 12వ అధ్యాయం యోహాను సువార్తలో ఈ విందు ఉంది. మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 12:1 నుండి 8 దాకా చూసారా మరి? కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. చదవండి.
అప్పుడు మరియ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొన్న నీయుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి మాకు ఇచ్చారు. పాటల ద్వారా మా హృదయాన్ని నీ వాక్యంకే సిద్ధపరిచారు. పిల్లలు కూడా చక్కటి పాటలు పాడారు. తండ్రి, పిల్లల హృదయాల్లో మీరు చేసిన కార్యములకే వందనాలు. ఇప్పుడు చదివిన లేఖన భాగాన్ని ఆశీర్వదించి మాకు విరిచి పంచండి. ఎవరికి రక్షణ లేదు వారికి రక్షణ ఇవ్వండి. రక్షించబడిన మేము నీకు విందు చేసే భాగ్యం మాకు అనుగ్రహించండి. యేసు ప్రభు పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమెన్. సో యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనము ఒక విందును మనం చూస్తాం. వారు ఆయనకు విందు చేసిరి. ఏం చేశారట? విందు. విందు అంటే స్పెషల్ ఉంటాయి కొన్నిసార్లు కదా. మామూలుగా ఇంట్లో భోజనం అయితే అది సాధారణమైన ఫుడ్, కానీ అయితే విందు అంటే ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ చాలా ఉంటాయి పెళ్ళిళ్ళల్లో అలాంటి చోట కదా. యేసు ప్రభుకు వీరు విందు చేశారు. ఎవరు వీరు? 3 ఉన్నారు ఇక్కడ. వారి పేర్లు ఏమిటి? మార్తా, మరియా, లాజరు. ఈ 3 యేసు ప్రభుకు విందు చేసిన వ్యక్తులు. ఈ 3 కూడా మనం కూడా యేసు ప్రభు వారికి విందు ఇవ్వచ్చు. వీరు చేసినట్టుగా మనం చేస్తే మనం కూడా విందు ఇవ్వచ్చు. సో ఇది ఎక్కడ జరిగింది? బేతనియలో జరిగిన సంగతి ఇది. యేసు ప్రభు వారు యెరూషలేములో పగలంతా బోధించి సాయంకాలం అయిన తర్వాత రాత్రి బేతనీకైనా వెళ్ళేవాడు, లేకుంటే ఒలీవ కొండ కన్నా వెళ్ళి అక్కడ రాత్రి అంతా కూడా గడిపేవాడు. సో యేసు ప్రభుకి బేతనీకి వెళ్ళటం చాలా ఇష్టము. అక్కడ రెస్ట్ తీసుకునేవాడు. సో అందుకని మాటి మాటికి అక్కడికి వెళ్ళేవాడు. చాలా దగ్గర, అది 2 మైళ్ళ దూరం అది. సో రాత్రిపూట వెళ్ళి వారితో ఆయన గడిపేవాడు. ఉదయం కాగానే మళ్ళీ యెరూషలేముకి వెళ్ళేవాడు. ఈ మరియా, మార్తా, లాజరు ఉన్న ఊరి పేరే బేతనియా. చెప్పండి, బేతనియా. వీరి గురించి ఫస్ట్ టైము మనము లూకా సువార్త 10వ అధ్యాయంలో చదువుతాము. సెకండ్ టైము యోహాను సువార్త 11వ అధ్యాయంలో చదువుతాము. 3వసారి యోహాను సువార్త 12వ అధ్యాయంలో చదువుతాం. మనం 3 సార్లు ఈ ప్రస్తావన రాయబడి ఉంది. ఈ సంగతులు రాయబడ్డాయి. మరియా, మార్తా, లాజరు వీరు ఆయనకు విందు చేసిరి. ఈ స్టోరీ లేకుంటే జరిగిన ఈ కథ మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 6 నుంచి 13 దాకా ఉంది. మార్కు సువార్త 14వ అధ్యాయంలో 3 నుంచి 9వ వచనం దాకా రాశారు. 3 సువార్తికులు ఈ వృత్తాంతాన్ని రికార్డ్ చేశారు. వారు యేసు ప్రభును అత్తరుతో పూసిన సందర్భము ఇంకొకటి కూడా ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా ఉంది, కానీ అది డిఫరెంట్ కాంటెక్స్ట్. అంటే అది వేరే సందర్భంలో జరిగిన సంగతి. ఇది వేరేది. సో ఈ 3 మాత్రం ఒకే కాంటెక్స్ట్ సందర్భంతో రాశారు. లూకా 7వ అధ్యాయంలో అది వేరే పాపాత్మురాలైన స్త్రీ సంగతి అక్కడ రాశాడు. పరిసయుడైన సీమోని ఇల్లు అని అక్కడ రాశారు. సో అది వేరే, ఇది వేరే, డిఫరెంట్ స్టోరీస్ కూడా ఈ 2. అక్కడ పరిసయుడైన సీమోను, ఇక్కడ ఇంకా వేరే సువార్తల్లో కుష్ఠరోగైన సీమోన్ అని ఉంది. కాకపోతే ఈ కుష్ఠరోగి సీమోన్ ఇంతకుముందు కుష్ఠరోగిగా ఉంటాడు, కానీ ఇప్పుడు బాగయ్యాడు. హీల్డ్ సిమియోన్ ఆయన. ఇవన్నీ కూడా ఒకటే వృత్తాంతము ఈ 3 చోట్ల కూడా. ఇప్పుడు మనం యేసు ప్రభు వారు సిలువ వేయబడక మునుపు జరిగిన సంగతి మనం 12వ అధ్యాయంలో చదివాం. ఈ 3 వ్యక్తులు ఇంతకుముందు ఎలా ఉన్నారు, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఎలా ఉన్నారు అనేది మనం కొంచెం కంపేర్ చేసి చూస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఇట్లాగ రాశారు. ఏమిటంటే, యేసు ప్రభు బేతనీకి వెళ్ళాను. మార్తా యేసు ప్రభు వారిని రమ్మని అడిగింది, ఇన్వైట్ చేసింది ఆమె. 10వ అధ్యాయంలో
మార్తా అతన్ని అంగీకరించాను. యేసు ప్రభు వారిని ఇన్వైట్ చేసింది. నేను అనుకుంటాను మార్తా ఆ ఇంటిలో మరియా మార్త లాజరుకి పెద్ద అక్క అని నేను భావిస్తున్నాను. సో ఆమె అంగీకరించింది, యేసు ప్రభు వారిని రిసీవ్ చేసుకుంది. యేసయ్య మా ఇంట్లో ఉండండి అని ఆమె రిసీవ్ చేసుకున్న వ్యక్తి. మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో. మరియా అనే చెల్లెలు ఉంది. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుంది. మార్త ఆయనకు వంట చేస్తుంది, భోజనం సిద్ధపరుస్తుంది. కానీ మార్త ఎలా ఉంది అంటే సనుగుతున్న మార్తను మనం చూస్తాం. లూకా 10వ అధ్యాయంలో అటు ఇటు వెళ్తుంది, వంట చేస్తుంది, యేసయ్య వైపు చూస్తుంది, చెల్లెల వైపు చూస్తుంది. ఈమెమో అటు ఇటు చూడకుండా యేసయ్య వైపే చూసుకుంటా యేసయ్య మాటలు వింటుంది. ఈమెమో యేసయ్యకు వంట చేస్తుంది. ఇంకెవరు సర్వెంట్స్ లేరు, వారికి ఎవరు లేరు, ఆమె చేయాలి. సో చపాతీలు ఆమె చేస్తుంది, కూర కర్రీ చేస్తుంది, ఫిష్ ఫ్రై చేస్తుంది. నిన్నటి నుంచి మాకు ఫిష్ ఫ్రై పెడుతూనే ఉన్నారు. సో చేయాలంటే చాలా కష్టం. ఫిష్ ఫ్రై చేయాలంటే నిలబడి మంచిగా నూనెలో వేయాలి. కాసేపు చూడకుండా ఉంటే మాడిపోతుంది అది కదా. సో వంట చేసేది చాలా కష్టమైన సంగతి. ఉప్పు వేసినా కష్టమే, ఎక్కువ వేసినా కష్టమే, తక్కువ వేసినా కష్టమే. తినేవాళ్ళు అంటారు, ఏంటి ఇంత ఉప్పు వేసావు, ఆయన చేయమనండి తెలుస్తుంది కదా. సో అందుకని ఆమెకి చాలా విసుగు వచ్చింది. మరియా వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా కొంచెం అని అనుకుంటుంది. ఆమె అటు ఇటు తిరుగుతుంది, చూస్తుంది. అసలు మరియా ఇట్లా కూడా చూడట్లేదు. ఇక విసుగు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నీకు చింత లేదా, మా చెల్లెలకు ఒక మాట చెప్పొచ్చు కదా, వెళ్ళి హెల్ప్ చేయమని, నాకు సహాయం చేయమని. ఎవరిని అంటుంది? ఆ మాట ఏదో మరియాకే చెప్పొచ్చు కదా, కొంచెం వచ్చి సహాయం చేయమని చెప్పొచ్చు కదా. యేసయ్యని అంటుంది, యేసయ్య కారణం. సో చాలాసార్లు యేసయ్యను నిందించేవారిగా ఉంటాం, యేసయ్య మీద సనిగేవారిగా ఉంటాం, గొణిగేవారిగా ఉంటాం. పని చేస్తాము, అయితే సనుగుతూ గొనుగులతో చేస్తాము, చేయకుండా పోము. మనం పని చేస్తాము, సనుగుతాము. 10వ అధ్యాయం లూకా సువార్తలో సనిగే మార్త. చెప్పండి ఎవరు? ఇంగ్లీష్లో బాగుంటుంది, మర్మరింగ్ మార్త. చెప్పండి, అంటే సనిగే మార్త. మనం కూడా చాలాసార్లు సనుక్కుంటూ గొనుక్కుంటూ దేవుని పనిని చేస్తాము. అలాగ చేయకూడదు మనం. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక పౌలు రాస్తాడు, 2వ అధ్యాయము 14-15. త్వరగా ఎవరైనా చదవండి. 2:14-15. ఫిలిప్పీ 2:14-15 చదవండి. చదవండి. సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సనగకుండా గొనుక్కుంటా మనం దేవుని కార్యాల్ని చేయాలి. కొలస్సి 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. కొలస్సి 3:23. మనస్ఫూర్తిగా చేయుడి. ఎట్లా చేయాలి? హృదయపూర్వకంగా చేయాలి. సనుగులు గొనుగులతో చేయకూడదు. ఎవరికని చేయాలి? మనము ప్రభువు పని కాబట్టి చేయాలి. ఇది మనుషుల పని కాదు. దేవుని మందిరంలో చాలాసార్లు మనం పని చేస్తాము. చేసేటప్పుడు మనకు తెలియకుండానే వాళ్ళు రాలేదేమక్క, వీళ్ళు రాలేదేమక్క, ఈయనకేమైంది, ఆమెకేమైంది అనుకుంటూ పని చేస్తూ ఉంటారు. అంట్లు దోముతూ ఉంటారు, మాటలైతే అంటూనే ఉంటారు. ఎప్పుడు మనమే చేయాలక్క, వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నారు, మందిరం పక్కనే రాలేదేంటి? పని చేస్తున్నారా? చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? సనుగులతో గొనుగులతో చేస్తారు, విసుగుతో చేస్తారు. చూసారా? అలా చేసేటప్పుడు మనం కొన్నిసార్లు పనిని నష్టపరుస్తాము కూడా. పనిని ఏం చేస్తాం? నష్టపరుస్తాం. అంటే ఇష్టపూర్వకంగా చేయము, ఏదో ఒక నష్టాన్ని చేస్తాం. మీకు VBS జరుగుతుందా ఇక్కడ? జరుగుతుంది కదా. సో మా దగ్గర కూడా VBS జరుగుతుంది. ఎండాకాలంలో జరుగుతుంది. మాకు అన్ని కొత్త కుండలన్నీ తెచ్చి పెడతాము. అయితే నీళ్లు పట్టేటప్పుడు నీళ్లు బట్టి కొన్నిసార్లు ఏం చేస్తారంటే పిల్లలు గట్టిగా పెడితే ఏమవుతుంది? అది పగిలిపోతుంది కదా. సో నష్టాన్ని కూడా చేస్తూ ఉంటారు. అలాగా మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే, అంటే గమనం లేకుండా
సనుగులతో గొనుగులతో చేస్తే మనం నష్టాన్ని కూడా కలుగు చేస్తాం. మా పెద్దమ్మాయి గురించి ఎప్పుడు చెప్తా ఉంటాను నేను. అది ఎన్నో క్లాసు, చాలా చిన్నది, ఒక 4-5 సంవత్సరాలు ఉంటుంది. ఎబ్రోన్ దగ్గరే ఉండేవాళ్ళం, ట్విన్ ల్యాండ్ కాంపౌండ్లో. మెయిన్ రోడ్డు మీద ఒక షాప్ ఉంటుంది, అక్కడ కిరాణా షాప్. గుడ్లు కూడా, ఎగ్స్ కూడా, గుడ్లు కూడా అమ్ముతారు అక్కడ. వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే ఎగ్ బాక్స్ చూసారు మీరు, అన్ని గుడ్లు పెట్టి తెస్తారు. ఇచ్చి డబ్బులు ఇచ్చి రోడ్డు దాటక్కర్లేదు, యువతలే ఉంటుంది అది. గుడ్లు తీసుకురాపో అని చెప్తే ఆ అమ్మాయి గుడ్లు తీసుకొని కొనుక్కొని ఇంటికి వచ్చింది. ఫస్ట్ టైం జీవితంలో, అంటే చిన్నదే, గుడ్లు కొనుక్కొని వచ్చింది ఆ పెట్టెలో పెట్టుకొని. రాగానే అంది, మమ్మీ నేను గుడ్లు తెచ్చా అని ఇట్లా ఓపెన్ చేసింది. గుడ్లన్నీ డమ్ 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 అని అన్నీ పగిలిపోయాయి. చాలామంది అట్లా చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? నష్టమయ్యే పని చేస్తారు, కానీ నష్టమయ్యే పని చేస్తారు. కొంతమంది అసలు పనే చేయరు, వాళ్ళ పని వచ్చి తినటం పోవటం, అంతేగాని ఏ పని చేయరు వాళ్ళు. అట్లా ఉండకూడదు మనం. ఒక క్లాస్లో పిల్లలు వినండి, పిల్లలు ఎటు చూడాలి నా వైపు. ఒకడు క్లాస్లో ఉన్నాడంట, వాడు అస్సలు పాట వినడు, టీచర్ చెప్తే ఎప్పుడు నిద్రపోతుంటాడు, సోమరి అన్నమాట. సోమరి పోత అంటారు కదా, మరి పోతని ఎందుకు పెట్టారో తెలియదు కానీ వాడు సోమరి పోతువాడు, సోమరి. ఇంకా కొన్ని పోతులు ఉంటాయి తెలుగులో, మరి ఎందుకు చెప్పండి కొన్ని తెలిసింది. మేకపోతు కాదు, మనుషుల గురించి, మనుషుల గురించి. నిద్రపోతు అనే మాట వినలేదా మీరు? తిండిపోతు, మరి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో అట్లా ఉండకూడదు ఇక చాలు అక్కడి దాకా. టీచర్ వాడికి పాఠం చెప్పాలి అని క్లాస్లో ఉన్న పిల్లలందరికంటే సోమరి వాడు. టీచర్ అంది, రే క్లాస్లో అందరికంటే సోమరి ఎవరో చేయి పైకెత్తండి అని అంది. అంటే అందరికీ తెలిసి వాడని, అందరు వాడి వైపు చూస్తున్నారు ఇట్లాగా. వాడు మాత్రం ఇట్లాగనే అన్నాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అడిగింది. ఏమని అడిగింది? క్లాస్లో అందరికంటే సోమరి ఏం చేయాలి? చేయి ఎత్తాలి. 3 సార్లు అడిగాక టీచర్ కోపం వచ్చి, రే అందరికి తెలుసులేరా నువ్వు క్లాసులో అందరికంటే సోమరని, చేయి పైకెత్తు అంది. వాడు అంటాడు, టీచర్ ఎవరినన్నా పంపండి టీచర్, నా చేయి పైకెత్తడానికి అన్నాడు. అలాంటి సోమరులు ఉంటారు మందిరంలో కూడా. వాళ్ళు ఏ పని చేయరు, పక్కన ఎంత పని చేస్తుంటారు, చూస్తూ ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం ఆ పని మనకు కాదు, ఇది మన పని ఏంటంటే వెళ్ళాలా, కూర్చోవాలా, వినాలా, చందా వేయాలా, బయటికి రావాలి, ఇట్లా అనుకుంటారు. సోమరిపోతులను దేవుడు వాడుకోడు. మార్త మంచిదే కానీ పని చేస్తుంది దేవుని కొరకు. ఎలా చేస్తుంది? సనుగులతో గొనుగులతో పని చేస్తుంది. చాలా కఠినమైన వాక్యాలు ఉన్నాయి సనుగుల గురించి. ఒక వాక్యం గుర్తు చేస్తాను మీకు. 1 కొరింథీలో 10వ అధ్యాయంలో 10వ వచనంలో, మీ పితరులు సనిగి సంహారకుని చేత నశించిరి, సంహరించబడిరి అనే మాట చూస్తాం. ఇది దేవుడు తన ప్రజల గురించి చెప్పమ్మా, చదవమ్మా. నశించిరి. చూడండి, సనిగి ఇశ్రాయేలీయులు చనిపోయారు అరణ్యంలో. సంహారకుని చేత వారు చంపబడ్డారు. ఎవరు చంపారు వారిని అరణ్యంలో? వాళ్ళ సనుగుల ద్వారా. చెప్పండి, ఎవరు చంపారు? దేవుడే చంపాడు వారిని. ఎంత ఆశ్చర్యమైన సంగతి కదా. దేవుడే వారిని బయటికి తెచ్చాడు, కానీ దేవుడే వారిని చంపాడు. కారణం ఏంటి? సనిగి. చూసారా? కాబట్టి సనుగులు చిన్న విషయం కాదు. సనుగులు సంశయములు మాని మనం దేవుని కొరకు పనిచేయాలి. మార్త సనిగే స్త్రీగా ఉంది. ఆమె మనకు ప్రతిఫలం ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. మన పనికి దేవుని సేవకుడు కాదు ఇచ్చేది, చూసేవారు కాదు ఇచ్చేది, దేవుడే మనకిస్తాడు. ప్రకటనలో 22వ అధ్యాయంలో 12వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది, వాని వాని క్రియ చొప్పున. చూడండి, మన క్రియలకు ఈ భూలోకంలో దేవునికి చేసిన దానికోసం దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు బహుమానాన్ని తీసుకొని వస్తున్నాడు. లూకా 10లో సనిగే మార్త. యోహన్ సువార్త 12వ అధ్యాయంలో సనుగుతుందా? ఆమె పరిచర్య చేయుచుండెను, ఆమె ఉపచారము చేశాను. చూడండి, 12:2
మార్త ఉపచారము చేసెను. చెప్పండి మాట, మార్త ఉపచారము చేసెను. సనిగిందా? సనగలేదు. గొనిగిందా? కంప్లైంట్స్ ఉన్నాయా? సంతోషంతో ఆమె పరిచర్య చేస్తుంది. ఇక్కడ ప్రియులారా, మనం ఎందుకని ఒక విచిత్రమైన సంగతి జరిగింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చచ్చిపోయిన తన తమ్ముడైన లాజరు 4 రోజుల తర్వాత తిరిగి లేచాడు. ఆమె హృదయంలో ఏముందంటే కృతజ్ఞత ఉంది. ఏముంది? కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అంటారు. కృతజ్ఞతతో హృదయం నిండిపోయింది. యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని ఆమె కళ్ళారా చూసింది, తన కుటుంబంలో అనుభవించింది. 11వ అధ్యాయంలో వారి కుటుంబంలో దుఃఖం ఉంది. లాజరు చనిపోయాడు తమ్ముడు, తిరిగి లేచాడు ఇప్పుడు. కాబట్టి వారు కృతజ్ఞులై ఏమి చేసినా తక్కువే, నా దేవునికని చేస్తున్నారు. చూసారా? మనం కూడా అలాగ చేయాలి. మన హృదయంలో దేవుని యొక్క, యేసుప్రభు యొక్క పునరుత్థాన శక్తిని మనము ఎరిగి ఉంటే మన జీవితంలో మనం కూడా సంతోషంగా దేవుని మనం సేవిస్తాం. లేకుంటే మనం కూడా సనుగుతూ గొనుగుతూ చేస్తాం దేవుని పని. అట్లా చేస్తే మనకు ప్రతిఫలం రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? కంప్లైంట్స్ లేకుండా, సనుగు గొనుగులు లేకుండా సంతోషంతో మనం దేవుని పనిని చేయాలి. ఆ లేజీ పిల్లోడ్లాగా మనం సోమరిగా మనం ఉండకూడదు. మార్త అలాంటి పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. మార్త ఏం చెప్తుంది? నేను ముందు సనిగేదాన్ని దేవునికి పని చేసి కూడా, అయితే ఇప్పుడు దేవుని శక్తిని నేను చూశాను కాబట్టి సంతోషంతో పని చేస్తున్నాను. సనుగుతూ పనిచేసిన మార్త సంతోషంతో పనిచేస్తున్న మార్త. ఎంత చేంజ్ వచ్చింది కదా. రెండవ వ్యక్తి, ముగ్గురు ఉన్నారు కదా. ఇంకొక వ్యక్తి ఎవరు? లాజరు. ఈయన తప్పగా తమ్ముడై ఉంటాడు. ఈ లాజరు ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు చూద్దాం. మళ్ళీ లూకా 10వ అధ్యాయంలో మరియ మార్తల గురించే రాయబడి ఉంది, కానీ లాజరు సంగతి అస్సలు రాయలేదు అక్కడ. అంటే యేసుప్రభు వస్తుండగానే చూసి వెనకాల డోర్ ఉంటే తీసుకొని పారిపోయి ఉంటాడేమో ఒకవేళ. కొన్నిసార్లు కొంతమంది యవనస్తులైన పిల్లలు, మేము ఎప్పుడన్నా విజిటింగ్కి వెళ్తే రక్షణ లేదనుకోండి, ఇంకా దేవుని సేవకుడు పాస్టర్ గారు వస్తే రక్షణ పొందాలని అంటారు కదా. నేను కూడా అట్లా తప్పించుకొని పోయేవాడిని. మా ఇంటికి ఎవరైనా వస్తే ఆ దూరంగా చూసి వెళ్ళిపోయాను ఇంట్లో నుంచి, లేకుంటే కూర్చోబెట్టుకొని రక్షణ పొందావా లేదా అని ఒకటే అడుగుతారు కదా. అందుకని తప్పించుకునేవాడిని. లాజర్ కూడా బహుశా అలాగే తప్పించుకొని పోయి ఉండేవాడేమో. మిస్సింగ్ లాజరస్. లూకా సువార్త 10వ అధ్యాయంలో మిస్సింగ్ లాజర్స్ అంటే పారిపోయిన, తప్పిపోయిన లాజర్. మళ్ళీ యోహాను సువార్త 10వ అధ్యాయానికి వస్తే ఇక్కడ ఈ లాజరు ఫస్ట్ రోగి అయిన లాజరు. ఏం రోగమో తెలియదు మనకు. ఏసై కబురు పెట్టారు, రాలేదు ఆయన. వచ్చిన తర్వాత చూస్తే చనిపోయి 4 రోజులైంది. చనిపోయిన లాజరు. చూసారా లాజరు సంగతి. గతంలో ఇంతకు ముందు ఆయన యేసుప్రభు సన్నిధిని ఇష్టపడేవాడు కాదు, యేసుప్రభు రాకడను ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే పాపమునకు బానిసయ్యాడు ఆయన. చెడు అలవాట్లు ఒకవేళ బానిసై ఉండొచ్చు. యేసయ్య వస్తే అవన్నీ అడుగుతాడని పారిపోయి ఉండొచ్చు. లూకా 11వ అధ్యాయంలో ఫస్ట్ సిక్ అయ్యాడు, తర్వాత ఏమయ్యాడు? చచ్చిపోయాడు ఆయన. ప్రియులారా, మన కథనే ఈ లాజరు జీవితం చూపిస్తుంది. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం పౌలు అంటాడు, మనము మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. మనం ఎలాంటి వారమట? చచ్చిపోయిన వారము. లాజరు సిక్ అయ్యాడు, ఫస్ట్ పోలేదు యేసయ్య. చచ్చిపోయాక వెళ్ళాడు. సమాధి దగ్గరికి వెళ్తే మార్త అంటది, యేసయ్య 4 రోజులైంది, వాసన కొడుతుంది ఇప్పుడు అంటుంది కదా. మనం కూడా మన హృదయంలో నుంచి అనేక పాపపు దుర్వాసనలు వచ్చేవి. చచ్చిపోయిన వాడి దేహంలో నుంచి ఏమొస్తాయి? చెడు వాసనలు వస్తాయి కదా. ఎక్కువ రోజులు ఉంచుకోలేము. ఎన్ని సెంట్లు కొట్టినా కూడా మళ్ళీ మనం పాతి పెట్టాల్సిందే. మన హృదయంలో నుంచి చచ్చిపోయిన, పాపము చేత చచ్చిపోయిన మన హృదయంలో నుంచి ఇలాంటి చెడు వాసనలు వస్తున్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి యేసుప్రభు అంటున్నాడు, లోపల నుండి అనగా మనుష్యుని హృదయం లోపల నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణియు, అహంభావమును, అవివేకమును వచ్చును. 13 ఉన్నాయి.
ఈ చెడ్డవన్నీ మనుషుని హృదయం లోపల నుండి బయలుదేరి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. చూసారా, మనము లాజరు వలె ఉంటిమి, చచ్చిపోయిన స్థితిలో ఉంటిమి. మనం ఇతరులకు కష్టాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని కలుగజేసేవాళ్ళం. ఒకవేళ ఇంట్లో తాగుబోతున్నాడు అనుకోండి భర్త, భార్య సంతోషంగా ఉంటుందా? ఎప్పుడు తాగి వస్తాడండి, కొడతాడు, ఇంకా నరకం అనుకోండి అంటారు కదా. అట్లాగే ఇతరులకు మనం దుఃఖాన్ని కలుగజేసేవాళ్ళం, కష్టాన్ని కలుగజేసాం. పిల్లలు, యవనస్తులైన పిల్లలు రాత్రిపూట ఇంటికి రారు, తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు సిటీలో, ఏమయ్యాడు వీడని. తల్లిదండ్రులకు మన పాపం ద్వారా యవనస్తులైన పిల్లలు దుఃఖాన్ని కలుగజేసేవారు. చచ్చిపోయిన వాడి జీవితంలో నుంచి వచ్చే దుర్వాసనల వల్లే వారి జీవితం ఉండింది. చచ్చిపోయిన వాడు ఎలాగ దుఃఖాన్ని, కన్నీటిని మిగులుస్తాడో ఇతరులకు, అలాగే మనం కూడా ఇచ్చేవారు మన పాప స్వభావం ద్వారా. అయితే 12వ అధ్యాయంలో ఏమైంది? ఈ లాజరు లేచాడు కదా, యేసుప్రభు పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు ఎంత మంచి సంగతి కదా. లాజరు యేసుప్రభుతో పాటు భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. ఇట్లాగా టేబుల్ ఉండేది వాళ్ళకి పాలస్తీనాలో, ఇట్లాగా ఆనుకునే ఉన్న టేబుల్స్ లాగా ఉంటాయన్నమాట. మనం టేబుల్ వేసుకుని కుర్చీలాగా ఉండదు కూర్చుండేది, కొంచెం లీనింగ్ అంటారు, ఇట్లా ఆనుకొని తింటారు వాళ్ళలాగా. సో అట్లాగా అందరూ ఆనుకొని ఉంటారు. యేసయ్య పక్కనే కూర్చొని ఉండొచ్చు. లాజరు ఎక్కడ కూర్చున్నాడో పొజిషన్ గురించి రాయలేదు ఇక్కడ. సో ఇప్పుడు లాజరు యేసయ్యతో పాటు భోజనానికి కూర్చున్నాడు. ఇప్పుడు లాజరు హృదయంలో నేను అనుకుంటాను చాలా డౌట్స్ ఉండి ఉంటాయి. ఇప్పుడు లాజరు యేసయ్యతో మాట్లాడుతున్నాడు. మీరు ఊహించండి, లాజరు ఏమని మాట్లాడి ఉంటాడు? ఇలా అడిగి ఉంటాడు, యేసుప్రభువా, నేను రోగిగా ఉన్నానని మీకు తెలుసు కదా, కబురు పెట్టారు మా అక్కోళ్ళు ఇద్దరు అంటే. అవును తెలుసు నాకు, మరి ఎందుకు వెంటనే రాలేదు? నేను కూడా మీరు వచ్చి ప్రార్థన చేసి బాగు చేస్తారేమో అని చూస్తున్నాను నేను, కానీ మీరు రాలేదు అని ఉంటాడు. ఒకవేళ ఎందుకు రాలేదు, తొందరగా రాలేదు ఎందుకు, చచ్చిపోయిన తర్వాత వచ్చారా, మేము ఎంత ఎదురు చూసాం మీకోసం అని ఒకవేళ అడిగి ఉంటాడు కదా. యేసయ్య ఏమని ఉంటాడు? సరే, నీకు జ్వరం వచ్చినప్పుడు నేను వచ్చి బాగు చేశాను. కొంతమంది ఉండి ఉంటారు అక్కడ. ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత లేచావు, ఇప్పుడు లేపాను నేను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? కిటికీలో నుంచి బయటకు చూడు ఒకసారి అంటాడు. కిటికీలో నుంచి చూస్తే అందరూ ఇట్లా చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు? లాజర్ని చూస్తున్నారు. చెప్పండి, ఎవరు చూస్తున్నారు? ఇక్కడ రాశారు, ఇదంతా పెద్ద స్టోరీ. యేసుప్రభును చూచుటకు మాత్రమే కాక ఏమంట, లాజర్ను కూడా చూడ వచ్చేది అనే మాట ఉంది చూడండి. మృతుల్లో నుండి 9వ వచనం చూడండి, 12:9. లాజర్ను కూడా చూడవచ్చురి. లాజర్ను కూడా ఎందుకు చూడవచ్చురి? మృతుల్లో నుండి లేచాడు. ఎవరైనా అన్నవరంలో చచ్చిపోయిన ఆయన లేచాడని తెలిసిందనుకోండి, ఇంట్లో ఉన్నాడు భోజనం చేస్తున్నాడని ఏం చేస్తారు? అందరూ పరిగెత్తిపోతారు, చూస్తారు కదా, చచ్చిపోయినాడు ఎట్లా లేచాడు అని చూస్తారు కదా. లాజర్ని కూడా అట్లా చూస్తున్నారు అందరూ. బయట నుంచి ఇట్లా మాట్లాడుతున్నారు చూడండి, పిల్లలు చూడండి, హే లాజర్ చూడండి రా, తింటున్నాడు రా, చెయ్యి కదులుతుంది చూడండి, ఎట్లా వెళ్తుంది చెయ్యి, నోట్లో పెట్టుకుంటున్నాడు అన్నం, తింటున్నాడు, యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యపోయారు. అట్లాగా చచ్చిపోయిన ఆయన 4 రోజుల తర్వాత వచ్చి ఇంట్లో కూర్చొని భోంచేస్తుంటే ఆశ్చర్యం కలగదా? అందరూ ఆశ్చర్యపోయి, అరే మాట్లాడుతున్నాడు, ఆయనేనా మాట్లాడేది? అట్లా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. యేసును మాత్రమే కాక లాజర్ను కూడా చూడవచ్చురి, యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన లివింగ్ విట్నెస్ అంటారు. చెప్పండి, లివింగ్ విట్నెస్, తెలుగులో సజీవ సాక్షి. చెప్పండి, మన జీవితం కూడా అలాగ లాజరు వలె ఉండాలి. అందరూ ఆశ్చర్యపోయే జీవితంలాగా ఉండాలి. అరే ఈయన ఎట్లా ఉండేవాడు, ఇప్పుడు మారిపోయాడంటే, అరే నా దగ్గర ఎన్నిసార్లు సిగరెట్ తాగాడు, ఇప్పుడు సిగరెట్ ఇస్తే తాగడేంటి అనాలి వాళ్ళు. మేమిద్దరం వెళ్ళి కళ్ళు షాప్కి వెళ్ళి ఎన్నిసార్లు తాగాము, గుడుంబా కొట్టాము, అయితే ఇప్పుడు రావట్లేదేంటి అనాలా. నేను ఏదన్నా అంటే అక్క నా మీదకి యుద్ధానికి వచ్చేది, అసలు ఇప్పుడు ఎన్ని తిట్టినా మాట్లాడేదేంటి అనాలా. పక్కింటి వాళ్ళు అంటారు అట్లాగా. వాళ్ళకంటే ఎక్కువ అరిస్తే మనం అనుకుంటారా? చాలామంది యేసయ్యా నేను చచ్చిన కుక్క వంటి దాన్ని యేసయ్యా అని చేస్తారు. ఇంటి దగ్గరికి వెళ్ళి పక్కింటి వాళ్ళని అడిగితే, చచ్చిన కుక్క కాదు బ్రదర్, ఈమె బతికిన కుక్క అంట.
సో అట్లాంటి జీవితం ఉండకూడదు. ఇతరులు మనల్ని చూసి యేసయ్యను గుర్తు తెచ్చుకోవాలి. సజీవమైన సాక్షి, ఆయన జీవితమే మాట్లాడుతుంది. మనం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రతికిన వాళ్ళముగా ఉండాలి. యేసు ప్రభు మనల్ని లేపాడు, నూతన జీవముతో లేచిన వారు అని ఇతరులు తెలుసుకోవాలి. అంటే ఏం చేయాలి? యేసయ్య గురించి మనం చెప్పాలి కదా, నోరు తెరిచి చెప్పాలి, యేసయ్య గురించి చెప్పాలి, యేసయ్య నమ్ముకోండి అని చెప్పాలి. అప్పుడే తెలుస్తుంది వారికి యేసు ప్రభు జీవం మనలో ఉందని. మనం ఊరికే నోరు మూసుకొని కూర్చొని ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఎవరితో యేసయ్య గురించి చెప్పకుండా ఉంటే ఎలాగ నమ్ముకుంటారు వారు కదా? నమ్ముకోలేరు. సజీవ సాక్షిగా ఉండాలంటే యేసయ్య గురించి చెప్పాలి. కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు దేవుడు ఉద్దేశపూర్వకంగా అనుమతించవచ్చు, లేట్గా సమాధానాలు ఇవ్వవచ్చు, జవాబు లేట్గా కూడా దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు వెంటనే వచ్చి ఉంటే లాజరు యేసుప్రభు బాగు చేసి ఉంటే రోగిగా ఉన్నప్పుడే దేవునికి ఇంత మహిమ కలిగేదా? ఇంతమంది వచ్చేవాళ్ళ, చూసేవాళ్ళ. చాలామంది ఏం చేశారంటే లాజర్ని చూశాక చాలామంది యేసుప్రభు వారిని నమ్ముకున్నారు. చూడండి, ఇక్కడే ఉంటుంది యోహాను సువార్త 12వ అధ్యాయం 10వ వచనం. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. కాబట్టి వీళ్ళు చంపడానికి ఆలోచన చేస్తున్నారు. ఎవరిని? లాజర్ని. ఎంత మూర్ఖులు చూడండి. ఇప్పుడే కదా లాజర్ని లేపింది చచ్చిపోయిన ఆయన్ని, వీళ్ళు మళ్ళీ చంపితే లేపలేడా? అట్లా ఉంది వాళ్ళ ఆలోచన. లాజరు చూసి చాలామంది నమ్ముకున్నారు. మీరు చెప్పగలరా మీ జీవితం చూసి కొంతమంది నమ్ముకున్నారని? మీ మాటల ద్వారా కొంతమంది యేసుప్రభుని నమ్ముకున్నారని చెప్పగలరా మీరు? అలాగా చెప్పగలిగితే ఎంత ధన్యులం మనం కదా. ప్రియులారా, మన జీవితం ఇతరులను మార్చేదిగా ఉండాలి. సువార్త ప్రకటించాలి. అది నేను చెప్పే మాట. ఇప్పుడు అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. 1 కొరింథీ 9:16. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎప్పుడన్నట్లు అనుకున్నామా ఈరోజు ఎవరికి సువార్త చెప్పలేదని? అయ్యో నాకు శ్రమ అనుకున్నామా? పుట్టినరోజు కొత్త బట్టలు లేకపోతే ఎంత కష్టం వచ్చింది. ఇక పిల్లలకి కనీసం కొత్త డ్రెస్ కూడా లేదంటారు. పండగకు కొత్త చీర లేకపోతే దానికి అయ్యో ఎంత కష్టం, మన ఇంట్లో కొత్త బట్టలు లేవంటారు కదా. సో అది కాదు మనకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే అది మనకు శ్రమ. పౌలు ఇట్లా అంటాడు రోమా 1:14, నేను రుణస్థుడను, యూదులకు కాని వారికి, గ్రీసు దేశస్తులు కాని వారికి నేను రుణస్థుడను, బాకీ ఉన్నాను అంటాడు. 1:16 అంటాడు, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు సువార్త ప్రకటించేది నాకు సిగ్గుకరమైంది కాదు, నేను సిగ్గుపడను. సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడను అంటే సిగ్గుపడాడు. చాలాసార్లు ఎందుకు సువార్త ప్రకటించరు అంటే సిగ్గుపడతారు. ఏమనుకుంటారో, నాతో మాట్లాడరేమో, ఫ్రెండ్షిప్ మానేస్తారేమో, మా ఇంటికి రారేమో, ఇలాగ అనుకొని బాధపడతారు. కానీ మన బాధ్యత అది. సిగ్గుపడకూడదు. మనం ఎవరు యేసయ్య గురించి చెప్పడానికి సిగ్గుపడితే, ఒప్పుకోకపోతే యేసయ్య అంటాడు లూకా 12:8, నన్ను ఎవరైతే మనుషులు ఎదుట ఒప్పుకొన్నారో నేను కూడా దేవదూతలు ఎదుట వారిని నేను ఒప్పుకొనను. మనకిచ్చిన ఒకే ఆజ్ఞ నిన్న కూడా చెప్తా ఉన్నాను నేను, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవుడు మనకిచ్చాడు ఈ ఆజ్ఞ, దేవదూతలకు ఇవ్వలేదు. మనది ఒకటే పని ఏమిటంటే సువార్త చెప్పాలి. సాక్షులుగా ఉండుడి. అపోస్తుల కార్యాలు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు కనుక మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. చూసారా, అట్లా చెప్పాలి మనం, భూదిగంతముల వరకు. నేను ముందు బిగినింగ్లో ఇట్లా చేసేవాడిని ప్రేయర్, ప్రభువా భూదిగంతల వరకు నేను పోలేను ప్రభువా, కనీసం ఉన్న వాళ్ళకన్నా సువార్త ప్రకటించడానికి సహాయం చేయని చేసేవాడిని. అట్లా చెప్పేవాడిని కూడా, ఆఫీస్లో చెప్పేవాడిని. నేను ఎక్కడన్నా వేరే ఇన్స్పెక్షన్కి వేరే బ్యాంక్స్కి వెళ్తే అక్కడ కూడా చెప్పేవాడిని యేసుప్రభు గురించి. వారికి నా మీద ఒకసారి కంప్లైంట్ చేశాడు మా పై ఆఫీసరు, ఈయన తన ఉద్యోగాన్ని వేరే బ్యాంకుల్లో మత ప్రచారానికి వాడుకుంటున్నాడని నా మీద కంప్లైంట్ చేశాడు మా పెద్ద జీఎంకి. సో అట్లాగా కంప్లైంట్స్ కూడా చేశారు. బ్యాంకులో కూడా చాలాసార్లు నన్ను హంట్ చేశారు. హంట్ అంటే వేటాడారు. నా మూమెంట్స్ అన్నీ కూడా రికార్డ్ చేసేవాళ్ళు. అట్లంతా చేశారు. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభు కొరకు ఇవన్నీ భరించడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రతిరోజు నేను ఇప్పటికీ ఈరోజు కూడా ఇట్లా ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈరోజు ఎవరికైనా సువార్త ప్రకటించడానికి అవకాశం దయచేయండి అని ప్రార్థన చేస్తాను. అది రెగ్యులర్ ప్రేయర్ నా జీవితంలో. ప్రియులరా, ఈ భారము దేవుడు మన మీద మోపాడు, మనమే చేయాలి. దేవదూతలకు ఇవ్వలేదు ఈ పని.
ఒక భక్తుడు ఉన్నాడు, ఆండ్రూ ముర్రే అని, చాలా గొప్ప సేవకుడు ఆయన. ఈ లోకంలో ఉన్న క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని 2 గ్రూప్స్ చేయొచ్చట. ఏమిటంటే 2 గ్రూప్స్. ఒక గ్రూపు సోల్ విన్నర్స్, అంటే ఆత్మలను సంపాదించేవారు. రెండో గ్రూప్ ఏంటంటే బ్యాక్ స్లైడర్స్, అంటే అర్థం ఏంటంటే పడిపోయిన వారు. విశ్వాసుల్లో 2 గ్రూపులే ఉన్నారు, 10 గ్రూపులు లేవు. ఒకరేమో సువార్త ప్రకటించేవారు, ఒకరేమో పడిపోయిన వారు. అంటే అర్థం ఏంటంటే సువార్త ప్రకటించని వారు, చెప్పని వారు, యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్పని వారు, పడిపోయిన విశ్వాసులు. వారు పడిపోయారు కాబట్టి చెప్పలేరు, వారి జీవితం బాగాలేదు కాబట్టి ఇతరులకు చెప్పలేరు, సువార్త చెప్పలేరు వారు. మనం ఎట్లా ఉన్నాం మరి? ఇంగ్లీష్లో చాలా మంచి మాటలు ఉంటాయి. విట్నెసింగ్ క్రిస్టియన్ ఈజ్ ఎ విక్టోరియస్ క్రిస్టియన్ అంటారు. అంటే సాక్ష్యమిచ్చు క్రైస్తవుడు విజయశాలి అయిన క్రైస్తవుడు. ఎవరైతే యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్తుంటారో వేరే వాళ్ళకి, విజయవంతమైన జీవితాన్ని మనం జీవిస్తాం. ఓడిపోయిన జీవితం జీవించాం మనం. ప్రకటనలో 12వ అధ్యాయంలో చాలా చక్కటి మాటలు రాశారు. ఎవరైతే జయించిన వారు ఎలా జయించారంటే 11వ వచనం, 12:11, ప్రకటన 12:11. వారు ఎలా జయించారు? సాతాను ఎలా జయించారు? గొర్రెపిల్ల రక్తము. ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు మనం రక్తంతో కడుక్కోవాలి. ఉదయం నుంచి మనం ఏం చేస్తాం ఒకసారి గుర్తుపెట్టుకొని వాటిని అన్నీ జ్ఞాపకం తెచ్చుకొని క్షమాపణ అడగాలి, రక్తంతో కడుక్కోవాలి, పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా మన హృదయాన్ని, జీవితాన్ని ఉంచుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు రాత్రి వస్తే ఒప్పుకొనని పాపం మన జీవితంలో ఉంటే ఎదుర్కోవడం సిగ్గుపడతాం. రెండవది, తామిచ్చిన సాక్ష్యమును బట్టి, మనం ఇచ్చే సాక్ష్యం ద్వారా మనము విజయవంతమైన జీవితాన్ని మనం జీవిస్తాం. పిల్లరా, ఇది మనకు జీవితంలో అలవాటుగా ఉండాలి. ఎవరైనా చూస్తే అమ్మో చనిపోతే వీడు నరకానికి వెళ్తాడేమో అని భయపడాలి మనం. చూసారా, నరకానికి ఒక వ్యక్తి అగ్నిగుండంలో ఉంటే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు కదా. మనం వీరందరికీ మనము కావలి వాళ్ళ ఎహెజ్కేలులో మాటి మాటికి వస్తుంది, ఇశ్రాయేలు వారికి నిన్ను కావలివాడుగా నియమించి ఉన్నాను దేవుడు అంటూ ఉంటాడు. ఒకసారి ఆఫీస్లో కూర్చున్నాను బ్యాంకులో, అదే వాక్యం చదువుకున్నానేమో పొద్దున్న. మరి నా హృదయంలో నుంచి ఒక వాయిస్ వింటున్నాను, శబ్దం, నిన్ను సాక్షిగా వీళ్ళందరికీ కావలివాడుగా నియమించాను అని ఒక వాయిస్ని పడతాను. నెక్స్ట్ డే కరపత్రికలు తెచ్చి మా డిపార్ట్మెంట్లో అందరికీ పనిచేశాను అక్కడ ఆఫీసులో. మనం కావలి వారం, వారి ప్రాణానికి మనల్ని దేవుడు లెక్క అడుగుతాడు. మా ఫ్లాట్స్లో ఉంటాము, కింద వెళ్ళినప్పుడు బయట నాలాలాగా ఒకటి ఉంటుంది రోడ్డు పక్కన, అందులో ఒక భిక్షగాడు ఉంటాడు. భిక్షగాడు అంటే మైండ్ సరిగా లేదు కొంచెం, ఆయన మాట్లాడతాడు కానీ ముసలాయన, కట్టె పట్టుకొని నడుస్తాడు, సన్నగా పొడుగ్గా ఉంటాడు, చాలా మురికి బట్టలు. సో ఆయన కూర్చున్న ప్లేస్ కూడా చాలా వాసన వచ్చేది, అట్లంతా ఉంటుంది అనమాట. నేను ప్రతిసారి మందిరానికి వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ చూస్తూ ఉంటాను. ఆయన చూసినప్పుడల్లా నాకు ఎవరు గుర్తొస్తారంటే లాజర్ గుర్తొస్తాడు. లాజర్, ధనవంతుని దగ్గర లాజర్ పడి ఉండేనని రాస్తారు కదా, లాజర్ గుర్తొచ్చేవాడు. వీడికి సువార్త చెప్పాలి, నేను ఎట్లా చెప్పాలి అని ఒకటే ఆలోచన. వాడు చచ్చిపోతాడేమో, లేకుంటే నరకానికి పోతాడేమో అని భయం నన్ను వెంటాడేది. ఒకరోజు ఏం చేశానంటే, వాడు నడుచుకుంటూ వెళ్తుంటే గబగబా నేను వెళ్ళాను వాడి వెనకాల. వెళ్తే నన్ను చూసి ఇంకా స్పీడ్గా పరిగెత్తిపోయాడు, అసలు మాట్లాడడానికి ఛాన్సే ఇవ్వలేదు. అలాగే మిస్ అయ్యాను. ఇంకొక రోజు ఆదివారం మధ్యాహ్నం మందిరం తర్వాత వచ్చేటప్పుడు చూస్తే అక్కడ కూర్చొని ఉన్నాడు. సరే ఇదే మంచి అవకాశం అని అక్కడికి వెళ్ళాను. ఆయన కూర్చున్న ప్లేస్ అంతా కూడా చాలా దుర్వాసనతో ఉంది. అయినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడాను. అంకుల్ మీ పేరేంటి అంకుల్ అని అడిగాను. అడిగితే చెప్పాడు, రాములు నా పేరు అని చెప్పాడు. పిల్లలు ఉన్నారు, ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ చెప్పాడు, పిల్లలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, మరి ఇక్కడ ఎందుకు ఉన్నారు అంటే సరిగా జవాబు చెప్పలేకపోతున్నాడు. అయితే నేను చెప్పాను ఆయనకి, యేసుప్రభు నీ పాపాల కొరకు చనిపోయాడు అంకుల్, యేసుప్రభు నమ్మితే పాపాలు క్షమిస్తాడు, మోక్షం ఇస్తాడు అని చెప్పాను. చెప్తే ఓ అలాగా అన్నాడు. నమ్ముతావా యేసయ్యనంటే నమ్ముతాను అన్నాడు. నేను అన్నాను ఒక చిన్న ప్రార్థన చెప్తాను చేస్తారా అంటే చేస్తాను అన్నాడు. చేశాడు, ఒప్పుకొని ప్రార్థన చేశాడు. నాకు అప్పుడు భారం పోయింది. నెక్స్ట్ డే చూస్తే లేడు ఆయన. ఎటు పోయాడో తెలియదు, ఇంతవరకు చూడలేదు అబ్బాయిని. ఒకవేళ నేను చెప్పకపోతే ఆయనకి ఎవరు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు కదా. అట్లా చాలాసార్లు నేను అవకాశం తీసుకొని సువార్త చెప్పినప్పుడు వారు రక్షించబడ్డారు. ట్రైన్లో, బస్సులో కూడా ప్రభుని నమ్ముకున్నారు. ప్రియులారా, మన మీద దేవుడి భారం మోపాడు. లాజర్ గురించి మనం ఏం చదువుతామంటే అతడు సాక్షి, సజీవమైన సాక్షి, వాకింగ్ విట్నెస్. చెప్పండి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు,
వాకింగ్ విత్ నడుచుచున్న సాక్షి, సజీవ సాక్షి. మార్త వర్కింగ్ మార్త, చెప్పండి. పని చేసే మార్త. ఇంతకుముందు మర్మరింగ్ మార్త, చెప్పండి. ఇప్పుడు వర్కింగ్ మార్త అయింది. సనిగే మార్త ఏమైంది? ఇప్పుడు సంతోషముతో సేవ చేసే మార్త అయింది. లాజరు మిస్సింగ్ లాజరస్ ఇప్పుడు వాకింగ్ విట్నెస్, నడిచే సాక్షి. మూడవ ఆమె ఉంది, ఆమె పేరేంటి? మరియా. మరియా లూకా 10వ అధ్యాయంలో చాలా మంచి మార్తగా చూస్తాము. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటుంది ఆమె కదా, మంచిదే అది. అయితే చాలా విచిత్రంగా యోహాను 11వ అధ్యాయంలో యేసు ప్రభు లేటుగా వచ్చాడని ఏమంటుందామె? యేసయ్య మీరు ముందే వస్తే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. చూడండి, ఈమె కూడా సనిగే స్త్రీ అయింది ఇప్పుడు కదా. ముందు పాదాల దగ్గర కూర్చొని యేసయ్య బోధ వింటా ఉంది, పని కూడా చేయకుండా. ఇప్పుడు యేసయ్య వస్తున్నాడని తెలిస్తే ఆమె, చూడండి, మార్త లేచి వెళ్ళింది అని రాశారు. 20 వచనం, 11, 20 చూడండి. యోహాను 11, 20 చదవండి. యేసయ్య వస్తున్నాడని తెలిస్తే మార్త పరిగెత్తి వెళ్ళింది. అయితే మరే ఏం చేసింది? కూర్చుంది ఇంట్లో. చూడండి, మన ఇంటికి ఎవరైనా పెద్ద ఆయన వస్తున్నాడు అనుకున్నాం, దేవుని సేవకుడు వస్తున్నాడు, లేకుంటే చీఫ్ మినిస్టర్ వస్తున్నాడని తెలిసింది, మనం ఇంట్లో కూర్చుంటామా? బయటికి వెళ్ళి ఎప్పుడు వస్తాడా అని చూస్తాం కదా. ఈమెం కూర్చుందంటే దాచబడిన గర్వం ఉంది. ఏమని చెప్పండి? భక్సింగ్ గారు కూడా వీళ్ళ మీద ఒక బుక్ రాశాడు, విస్తారమైన పనులు, చదవండి ఆ పుస్తకం, చాలా మంచి పుస్తకం, మచ్ బిజినెస్ అని. ఆమె కూర్చుందంటే మరియలో ఏముంది? హృదయంలో తెలియని గర్వం ఉంది, అతిశయం ఉంది. చూసారా? అందుకని యేసయ్య వస్తే వెళ్ళలేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటుంది, నువ్వు ముందే వస్తే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. దేవుని ఉద్దేశాలు ఈమెకు అర్థం కావట్లేదు. లేటుగా వచ్చాడు కానీ ఒక ఉద్దేశంతో వచ్చాడు. చచ్చిపోయిన లాజర్ లేపితే ఎక్కువ మంది నమ్ముతారు, జ్వరం వచ్చిన లాజర్ లేపితే అంతమంది అసలు చూడడానికి కూడా రారు కదా. అది ఆయన ఉద్దేశం. ప్రియులారా, మన ప్రార్థనలకు కొన్నిసార్లు ఆలస్యంగా జవాబులు రావచ్చు. దాని ఉద్దేశం యేసయ్య మనల్ని మర్చిపోయాడని కాదు. హిజ్ డిలేస్ ఆర్ నాట్ హిజ్ డినైల్స్ అంటారు. అంటే ఆయన ఆలస్యాలు అనంగీకారాలు కాదు. నో అని చెప్పట్లేదు యేసయ్య. వస్తాడు, కొంచెం ఆలస్యంగా రావచ్చు, అది దాని అర్థం. ట్రాఫిక్ లైట్స్ చూసారు మీరు ఎప్పుడైనా? రోడ్డు మీద ఎన్ని కలర్స్ ఉంటాయి పిల్లలు చెప్పండి. ఇప్పుడు మన రోడ్డు మీద స్కూటర్లో వెళ్తారు కదా మీరు, డాడీ వెనకాల కూర్చొని, మధ్యలో లైట్స్ ఉంటాయా? ట్రాఫిక్ లైట్స్ చూసారా పిల్లలు? ఏమేం కలర్స్ ఉంటాయి చెప్పండి? రెడ్, గ్రీన్, ఆరెంజ్, 3 కలర్స్ కదా. సరే, స్కూటర్ మీద వెళ్ళే వాళ్ళు వెళ్తారు. రెడ్ చూస్తే ఏం చేయాలి చెప్పండి పిల్లలు? రెడ్ చూస్తే ఆగిపోవాలి. తర్వాత ఆరెంజ్ చూస్తే ఫస్ట్ గేర్ వేసుకోవాలి స్కూటర్ వాళ్ళు. గ్రీన్ పడితే గో. ఈ 3 ఆన్సర్లు దేవుడు ఇస్తాడు. మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేది. నిర్మయ 33, 3 అన్ని 3లే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు దేవుడు ఎస్ అంటాడు, కొన్నిసార్లు నో అంటాడు, కొన్నిసార్లు వెయిట్ అంటాడు. ఎస్, నో, వెయిట్, ఈ 3 ఆన్సర్సే. అది గుర్తుపెట్టుకోవాలి. అవును, కాదు, వేచి ఉండుము. ఈ లైట్స్ లాగే చూసారా? ఇప్పుడు పిల్లవాడు ఎల్కేజీ చదువుతున్నాడు, పెన్సిల్ చెక్కుకోవడానికి బ్లేడ్ అడుగుతాడు వాళ్ళ నాన్నను. ఇస్తాడా? షార్ప్నర్ కాదు, ముందు రోజుల్లో బ్లేడే ఉండేది. వాళ్ళ నాన్న బ్లేడ్ ఇస్తాడా? ఇవ్వడు, నో అంటాడు. ఎందుకంటే ఇస్తే, బ్లేడ్ ఇస్తే కోసుకుంటాడు కదా. సో నో అన్నాడు. ఇప్పుడు రాత్రి భోజనానికి ముందు పిల్లవాడు ఏం చేస్తాడు? నాకు అరటిపండు కావాలి, అరటిపండు కావాలి అంటాడు. వాళ్ళ అమ్మ ఏమంటుంది? ఇస్తాను రా, అన్నం తిన్నాక ఇస్తాను. ఎందుకంటే అరటిపండు తిన్నాడు అనుకోవాడు, అన్నం తిన్నాడని వాళ్ళ అమ్మ భయం. ఇస్తాను కానీ తర్వాత ఇస్తాను, వెయిట్. అక్కడ ఆన్సర్ ఏంటంటే వేచి ఉండు అని. హోంవర్క్ చేసుకోవాలి డాడీ, నా దగ్గర పెన్సిల్ లేదు అంటే వాళ్ళ నాన్న అప్పుడప్పుడు స్కూటర్ వెళ్ళి స్టేషనరీ షాప్కి వెళ్ళి కొనుక్కొని వస్తాడు కదా. ఎస్ అంటాడు. అట్లా మన జీవితాల్లో కూడా. హన్నా ప్రార్థన చేసింది, ప్రభా కుమారుని దయచేయని. ఏమన్నాడే యేసయ్య? ఎస్ అని ఇచ్చాడు. పౌలు ప్రార్థన చేస్తాడు, నాకు ముళ్ళు ఉంది తీసే ప్రభు అని 3 సార్లు చేస్తాడు. యేసయ్య ఏమని జవాబిస్తాడు? నో, ఉండాలి నీకు ముళ్ళు అంటాడు. ఎందుకంట? నలగగొట్టడానికి సాతాను దూతగా
ఉంచాడని ఆయనే చెప్తాడు 12వ అధ్యాయంలో, 1 కొరింథీ 12లో. సరే, ఇప్పుడు మరియా మార్త లాజరు కథలో లాజరు రోగిగా ఉన్నాడు అని టెలిగ్రామ్ ఇచ్చారు. యేసయ్య రాలేదు. అక్కడ ఆన్సర్ ఏంటి మరి? వేచి ఉండి వస్తాను కానీ ఇప్పుడే కాదు. ఇవన్నీ మంచి కోసం చేశాడా దేవుడు? మంచి కోసమే, ఆయన నామ మహిమ కొరకు చేశాడు ఇవన్నీ. వీళ్ళరా ఆయన ఆలస్యాలు చేయవచ్చు, అవి మనకు ఆశీర్వాదాలే. లేటుగా వచ్చినా కూడా ఆశీర్వాదాలు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మరియా లేచి వెళ్ళలేదు. గర్వం, అతిశయము, 4 రకాలైన గర్వాలు ఉన్నాయని చెప్తారు. ఇంగ్లీష్లో ఇట్లా అంటారు: ప్రైడ్ ఆఫ్ రేస్, ప్రైడ్ ఆఫ్ ఫేస్, ప్రైడ్ ఆఫ్ ప్లేస్, ప్రైడ్ ఆఫ్ గ్రేస్ అంటారు. 4. రేస్ అంటే కుల గర్వము, ఫేస్ అంటే అందంగా ఉన్నానని గర్వము. కొన్నిసార్లు కొంతమందికి అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ప్లేస్ అంటే హోదా బట్టి, సంఘంలో హోదా కానీ బయట కానీ హోదా బట్టి గర్విస్తారు కొంతమంది. అన్నిటికంటే డేంజర్ ఏంటంటే కృపావరాలు ఎక్కువ ఉంటే కూడా కొన్నిసార్లు గర్వాన్ని సాతాను కలిగిస్తాడు. వాడి పని అదే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరియా లేచి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు 12వ అధ్యాయంలో ఏం చేస్తుందామె? యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాదాల దగ్గర కూర్చొని అత్తరు భరిన పగలగొట్టి అత్తరు పాదాల మీద పోసి బ్రష్తో తుడిచిందా, టవల్తో తుడిచిందా, తల వెంట్రుకలతో తుడిచెను. స్త్రీకి తల వెంట్రుకలు పెంచుకొనుట ఘనత కదా. ఆ ఘనతను వేసే పాదాల దగ్గర పెట్టింది. నాకు అక్కర్లేదు ఘనత అని తగ్గించుకుంది. చూడండి, అలాగే మనం కూడా చేయాలి. కాస్ట్లీ ఆయింట్మెంట్ అని ఉందంటే మిక్కిలి విలువైన. ఇస్కరియోతు అంటాడు, ఎందుకు దీన్ని వ్యర్థపరిచింది? మేము 300 దేనారాలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అంటాడు కదా. ఒక రోజు కూలి పాలస్తీనాలో 1 దేనారం, బైబిల్లోనే ఉంది అది. సో ఒక రోజు కూలి, అది 300 రోజుల కూలి ఆమె ఖర్చు పెట్టింది. ఈ రోజుల్లో 1000 రూపాయలు రోజుకి సంపాదిస్తారు కూలి వాళ్ళు కూడా. హైదరాబాద్లో 300 అంటే ఎంత అవుతుంది? 300 ఇంటూ 1000 అంటే 3 లక్షలు అనుకుంటారు కదా. అంత డబ్బులు ఖర్చు పెట్టింది. ఇది ఈ అత్తరు సెంటు హిమాలయ పర్వతాల నుంచి తీసుకెళ్తారట. ఇది ఈ అత్తరు మొక్కలు తీసుకెళ్ళి అక్కడ తయారు చేస్తారు. చాలా ఖరీదైంది, వంటల మీద తీసుకెళ్తారు. సో ఇంత ఖరీదైంది పెట్టింది ఆమె. యేసయ్య పాదాలు తుడిచింది. చూసిన వాళ్ళు ఎందుకు వ్యర్థం చేశారో అంటున్నారు. ప్రియులరా, దేవునికి మనము ఇచ్చేది ఖరీదైందిగా ఉండాలి. కాస్ట్లీ థింగ్స్ ఇవ్వాలి దేవుడికి. మనకు మిగిలిపోయినవి కాదు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మిగిలిపోయినవి ఇస్తారు దేవుని మందిరానికి. కొత్త సోఫా సెట్ కొంటే పాత సోఫా సెట్టు, బ్రదర్ ఇది మందిరానికి ఉంచండి బ్రదర్ అంటారు. పచ్చడి, పాత పచ్చడి లంచ్కి ఇవ్వండి బ్రదర్ ప్రేమ విందుకి. ఈమె కొత్తది పెట్టుకుంటుంది, పాతది ఇస్తుంది. శ్రేష్టమైంది దేవునికి వెళ్ళి. ఒకసారి విజిటింగ్కి వెళ్ళాను నేను. ఆమె మైసూర్ పాకు పెట్టింది. క్రిస్మస్ సీజన్ అయిపోయింది, జనవరి ఎండింగ్. సరే నేను వింటున్నా, మైసూర్ పాకు తీసుకొని తిందామని ఇట్లాగా తుంచితే అసలు అది ఇరగట్లేదే. అమ్మ సుత్తు ఉంటే ఇస్తావా అని అడుగుదాం అనుకున్నా. ఈ బాగుండదని అడగలేదు, అంత గట్టిగా ఉందన్నమాట. అంటే 2 నెలలు అయింది చేసి. ఇంకెవరికి ఇవ్వాలి? పని మనుషులకి ఇస్తే కూడా బయట అక్కడ హైదరాబాద్లో వెనక్కి వేస్తే మొహం మీద వేస్తారు. సేవకుడికి ఇస్తే హాయిగా తింటాడు, ఆయన ఏం అనడు అని సేవకుడికి పెట్టారు. నేను ఫస్ట్ బ్యాంక్లో చేరిన తర్వాత హెబ్రోన్ ఆఫీస్కి వెళ్తే, నేను రిజర్వ్ బ్యాంక్లో చేస్తున్నాను తెలిసి వాళ్ళు ఇంత కట్టిచ్చారనమాట. అన్నీ చినిగిపోయిన నోట్లు, పాత నోట్లు, ముట్టుకోవడానికి కూడా సరిగ్గా రావు, అలాంటివి ఇచ్చారు. నేను వాళ్ళని అడిగాను, ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఇవి అని అడిగితే, ఇంకెక్కడి నుంచి బ్రదర్? ఆఫరింగ్ బాక్స్లో నుంచి వచ్చాయన్న. ఎక్కడి నుంచి అంట? ఆఫరింగ్ బాక్స్, కానుకల్లో కానుకబెట్టలో వచ్చాయి. ఆర్టీసీ రష్ బస్సులో ఇవ్వడానికి ట్రై చేస్తే కండక్టర్ తీసుకోడు. పెట్రోల్ వేసేటప్పుడు వాడికి ఇస్తే వాడు తీసుకోడు. భిక్షకాలకి వేస్తే మళ్ళీ వెనక్కిస్తారు మంచి నోటు ఇమ్మని. అయితే ఎవరు వద్దంటారు? ఎవరు వద్దనుకుంటే తీసుకుండేది కానుక పెట్టు. దేవుడికి ఇస్తే దేవుడు ఏం చెప్పడు. అట్లాంటివి ఇవ్వకూడదు దేవుడికి. శ్రేష్టమైంది. దావీదు అంటాడు, విలువ పెట్టి కొనని దాన్ని నేను నా దేవునికి అర్పించను. 24:24 మొదటి సమయాలు. ఖరీదైనవి దేవునికి మనం ఇవ్వాలి, మిగిలిపోయినవి కాదు. మిగిలిపోయిన జీవితం కాదు దేవుడికి ఇచ్చేది. శ్రేష్టమైన యవ్వన జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి. యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రియులరా,
అలాగ మనం ఇవ్వాలి దేవుడికి శ్రేష్టమైనవి. ఇతరులు విమర్శిస్తున్నారు శిష్యులు. ఇస్కరియోతు యూదా అంటాడు, ఎందుకు వ్యర్థపరుస్తున్నారు? చూడండి, ఈ మాట పెద్ద మెసేజ్ ఇది, వ్యర్థమైనది. ఎందుకు వ్యర్థపరుస్తున్నావని మనల్ని చూసి, ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళి మీ సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారా? ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకొని వెళ్తావేమ్మా, టైం అంతా ఎంత వేస్ట్ అన్నారు ఎప్పుడైనా? నీ డబ్బు అంతా ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అట్లా అన్నారు ఎవరైనా? ఇతరులు అనాలి, క్రిటిసైజ్ చేయాలి, విమర్శించాలి మనల్ని. మనము దేవుని కొరకు కలిగిన భక్తి, వైరాగ్యము ఇవన్నీ చూసి ఇతరులు ఏమనాలంటే, వై ఆర్ యు వేస్టింగ్ యువర్ టైం, వేస్టింగ్. మనము దేవుని కొరకు దీన్ని ఖర్చు పెట్టకపోతే, ఈ లోకానికి కొరకు ఖర్చు పెడతామే, అదే వేస్టింగ్. నిజమైన వేస్టింగ్ ఏంటంటే, లోకం కోసం మనం జీవించే జీవితమే అది వేస్టెడ్. ప్రభు కొరకు జీవించేది అది వేస్ట్ కాదు. ప్రతిఫలం దేవుడు ఇస్తాడు మనకు. చూసారా, మరియ గురించి చూడండి, శిష్యులు విమర్శిస్తున్నారు. అయితే యేసయ్య ఏం చేస్తున్నాడు? మెచ్చుకుంటాడు ఆమెను. కింద మనం చదివాం కదా, యేసయ్య వాళ్ళు విమర్శించే వారిని తిడుతున్నాడు ఆయన, అట్లా చేయకండి, ఈమె చేసింది ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుందని యేసయ్య ఆమెను గురించి మెచ్చుకుంటున్నాడు. చూసారా, మనల్ని అలాగే యేసయ్య మెచ్చుకోవాలి. మెచ్చుకునే పనులు చేస్తున్నామా? మరియా, మార్తా, లాజరు ఈ ముగ్గురు కూడా దేవునికి ఇచ్చేవారు. మేరీ, వర్షిపింగ్ మేరీ అంటారు. ఈమెను ఏమంటారంటే వర్షిపింగ్ మేరీ. చెప్పండి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు. వర్షిపింగ్ మేరీ అంటే ఆరాధించే మేరీ. ఆరాధన అంటే ఇచ్చేదని అర్థం. వర్షిప్ అంటే అర్థం ఏంటంటే ఇచ్చేది. ఫస్ట్ టైం ఎవరు వాడతారు ఈ పాట? మేము దేవుని ఆరాధించి వస్తామని ఒక ఆయన అంటాడు. చెప్తారు ఎవరు? అబ్రహాం. ఇస్సాకును ఏం చేస్తున్నాడు? బలిగా అర్పిస్తున్నాడు. పనివాళ్ళతో ఏమంటాడు? మేము మొక్కి మళ్ళీ వస్తామని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో వర్షిప్ అని, ఆరాధించి మళ్ళీ వస్తామంటే ఈయన దేవునికి ఇవ్వడానికి వెళ్తున్నాడు ఆయన, దాన్ని ఆరాధన అంటారు. ఇస్కరియోతు యూదా వీళ్ళేమో వాళ్ళు ఇచ్చేవాళ్ళ, ఎందుకు బీద వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని ఎందుకు అంటున్నాడట? దొంగతనం చేయడానికి. చూసారా, దేవుని పైసలు దొంగతనం చేయడానికి ఈయన ప్లాన్ చేస్తున్నాడు. సో ఈ చిన్న దీంట్లో రెండు రకాలైన వ్యక్తులు ఉన్నారు. చూడండి, రెండు రకాలు. ఒకరేమో ఇచ్చేవారు, ఇంకొకరేమో తీసుకునేవారు. టేకర్స్ అండ్ గివర్స్ అంటారు ఇంగ్లీష్లో. చెప్పండి ఇంగ్లీష్లో. టేకర్స్ అండ్ గివర్స్. ఒక ఆయన అంటాడు, టేకర్స్ దే ఈట్ వెల్, గివర్స్ దే స్లీప్ వెల్ అంటారు. టేకర్స్ దే ఈట్ వెల్, తీసుకునే వాళ్ళు తింటూనే ఉంటారు అనమాట, నిద్ర పట్టదు వాళ్ళకి, తింటే ఆయాసం అంటారు అట్లాగా. తీసుకునే వాళ్ళు తింటూనే ఉంటారు, ఈట్ వెల్. కానీ ఇచ్చేవారు హాయిగా నిద్రపోతారు. ఇచ్చే దాంట్లో సంతోషం ఉంది. దేవునికి ఇచ్చే విషయంలో ఇంకా ఎక్కువ సంతోషం ఉంది. మీ ఊళ్ళల్లో చెరువులు ఉంటాయి కొన్నిసార్లు కదా, ఉన్నాయి. మీ ఊర్లో ఉందా చెరువు? అన్నవరంలో ఆ చెరువులో ఏం చేస్తారంటే గేదెలు కడుగుతారు కదా, స్నానాలు చేస్తారు, బట్టలు ఉతుకుతారు కదా, అంత గలీజ్ చేస్తారు. అది ఎక్కడికి పోదు. ఇక చెరువు అక్కడే ఉంటుంది, చుట్టూ ఎత్తుగా ఉంటుంది, లోపల నీళ్ళు ఉంటాయి, మురిగిపోయిన నీళ్ళు ఉంటాయి కదా కొన్నిసార్లు. అయితే చూడండి, నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ఊళ్ళో గుండా వెళ్ళినప్పుడు రైతులు ఏం చేస్తారంటే కాలువలు తీస్తారు వాటికి కదా, పొలాలకు పెడతారు, పొలాలు పండుతాయి, మనమందరం తింటాం. సరే, మనకి ఎట్లా వస్తుంది భోజనం? ఈ కాలువల ద్వారా. మనము కాలువల్లాగా ఉండాలి, కుంటల్లాగా ఉండకూడదు, చెరువులాగా ఉండకూడదు, పాసిపోయిన నీళ్ళలాగా ఉండకూడదు. ఇచ్చేవారు అలా ఉంటారు. ఇచ్చేవారు సంతోషంగా ఉంటారు. వారు దేవునికి ఇచ్చేవారు ఇంకా సంతోషంగా ఉంటారు. మినిమం మనం 10వ భాగాలు ఇవ్వాలి, 10వ భాగము. అయితే కొత్త నిబంధన రూల్ ప్రకారం ఏంటంటే వర్ధిల్లిన కొలది ఇవ్వాలి, అంతటితో కాదు. అది పాత నిబంధన బోధ అని కొంతమంది బోధిస్తారు. అది కొత్త నిబంధన బోధ కంటే, పాత నిబంధన కంటే ఎక్కువైంది. యేసయ్య అంటాడు మత్తయి 23:23లో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా జీలకర్రలో 10వ భాగం ఇస్తున్నారు, అయితే న్యాయమును కనికను విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. వేటిని మానక? 10వ భాగాన్ని. విధవరాలు కథ చెప్తారు, 2 కాసులు ఇచ్చినా దేవుడు సంతోషిస్తాడని. కానీ 2 కాసుల సంగతి చాలా గొప్ప సంగతి. అది 10 లక్షలు ఉన్నవాళ్ళు వచ్చారు, 5 లక్షలు వేశారు యేసయ్యకి. కానుక పెట్టి కూర్చొని చూస్తున్నాడు అంటే యేసయ్య. చూస్తారు, తెలుసా కథ మీకు? చూస్తున్నాడు. వాడి దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇంకా 5 లక్షలు ఉన్నాయి. 20 లక్షలు ఉండేవాడు వచ్చాడు, 10 లక్షలు వేసాడు. వాడి దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇంకా
10 లక్షలు ఉన్నాయి. 30 లక్షలు ఉన్నవాడు వచ్చాడు, వాడు 15 లక్షలు వేసాడు. ఇంకెంత ఉన్నాయి? 15 లక్షలు. ఈ బీద విధవరాలు వచ్చింది, 2 కాసులు వేసింది. ఆమె దగ్గర ఎంత ఉన్నాయి? ఏమీ లేదు. బీద విధవరాల గురించి మీరు ధ్యానిస్తే జీతం తీసుకొచ్చి కానుక పెట్టలేసి ఇంటికి పోవాలి. ఇంట్లో రాని సిస్టరు, అక్కడే మందిరంలో పడుకోపోంటుంది. కొత్త నిబంధనలో మనము ఇంకా ఎక్కువ లాభాన్ని పొందాము. యేసుప్రభు రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. ఎక్కువ రుణస్థులం మనం. చూసారా? ప్రేమిస్తే ఇస్తారు. చెప్పండి మాట. మనం దేవుని ప్రేమిస్తే దేవునికి ఏం చేస్తాం? ఇస్తాం కదా. డిఎల్ 3 అని గొప్ప భక్తుడు అంటాడు, గివ్ టిల్ యూ ఫీల్, కంటిన్యూ టు గివ్ టిల్ యూ డోంట్ ఫీల్ అంటాడు. అంటే నొప్పి కలిగేదాకా ఇవ్వు, నొప్పి కలగనంత వరకు ఇస్తూనే ఉండాలి. ఫస్ట్ ఇచ్చినప్పుడు కొంచెం నొప్పి కలగచ్చు, ప్రతిసారి ఇస్తూ ఉంటే ఏమవుతుంది? అలవాటు అవుతుంది. ఏమవుతుంది? అలవాటు అవుతుంది. అట్లా ఇవ్వాలి. దేవుని ప్రేమిస్తే మనం ఇస్తాము. ఒక పాస్టర్ గారు దశంభాగాల గురించి చాలా గట్టిగా ప్రసంగం చేశాడు. ఒక పిల్లోడు విన్నాడు బాగా. సరే, నెక్స్ట్ డే సముద్రం పక్కన పాస్టర్ గారు నడుచుకుంటూ పోతుంటే పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు సముద్రం దగ్గర నుంచి. వాడు వలేసి ఒక చేపను పట్టాడు. ఎన్ని చేపలు పట్టాడు? ఒక చేప. పాస్టర్ గారు ఇదిగో నా దశంభాగం అన్నాడు. పాస్టర్ గారు ఆశ్చర్యం వేసింది. దశంభాగం ఏంట్రా? ఎన్ని ఉన్నాయి? ఒకటే కదా నువ్వు, మరి మిగిలిన 9 ఎక్కడున్నాయంటే వాడు ఏమంటాడండి? సముద్రంలో ఉన్నాయి, నేను వెళ్ళి పట్టుకుంటాను అంటాడు. అవి రాకముందే ఇస్తున్నాడు దశంభాగం. ఎంత చిన్నపిల్లవాడి విశ్వాసం ఎంత గొప్పది కదా ప్రియులారా. యేసుప్రభు చేసిన దానికి మనం ఎంత ఇచ్చినా రుణస్థులమే. ఈ ముగ్గురి కథ మనం చదువుకున్నాము. ఇస్కరియోతు యూదా వలె మనము ఉండకూడదు. ఈ ముగ్గురు ఇచ్చేవారు. మీరు ఇచ్చేవారుగా ఉన్నారా? తీసుకునేవారుగా ఉన్నారా? ముందు యేసుప్రభుకు మన హృదయం ఇవ్వాలి. తర్వాత మనకు కలిగినది కూడా దశమ భాగమే కాదు, ఏమిచ్చినా మనం రుణస్థులమే. దేవుని ప్రేమిస్తే మనం ఇస్తాం. చెప్పండి మాట. దేవుని ప్రేమిస్తే ఇస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆత్మల కొరకై భారమున్నదా, ఆత్మల వాద్యలు కొట్టండి. భారమున్నదా, ఫలితమున్నదని సేవలో, ఆత్మల కొరకై సారీ సార్, ఆచరణం కాదు, ఇది ప్రభుని దర్శనం, యేసుని దర్శనం. ప్రభుని దర్శనం, యేసుని దర్శనం, ముంది సేవ చేయుము దేవునికి. ప్రభుని దర్శనం, యేసుని దర్శనం, ముంది సేవ చేయుము దేవునికి. ఆత్మల రక్షణ కై సోదరుడా ఆశతో లేచిరా, ఆత్మల రక్షణ కై సోదరుడా ఆశతో లేచిరా. విస్తారముగా కోతాయున్నది నూతన బలమునరా. విస్తారముగా కోతాయున్నది నూతన బలమునరా. ప్రభుని దర్శనం, యేసుని దర్శనం, ముంది సేవ చేయుము దేవునికి. అబ్రహాం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ప్రకటనలు ఉంటాయి.
మహాపరిశుద్ధుడా ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇచ్చిన లేఖన బాకి వందనాలు స్తోత్రాలు ప్రభా. మా అత్త మరియా లాజరు గురించి ప్రభా, ఎవరైతే ఏమి విన్నారో ఏమి గ్రహించారో ప్రభా, ఎన్నిసార్లు విన్నా ప్రభా దేవా, ఏమి గ్రహించక ఉంటున్నారు ప్రభా, ఎక్కడ విడిచి అక్కడ విడిపోతున్నారు ప్రభా దేవా, చెల్లించుకుంటున్నాం. అనేక స్త్రీలు అనేక మంది సేవకులు చెప్పిన ప్రభా, ఎన్ని మట్టికి వింటున్నారు కానీ ప్రభా గ్రహించట్లేదు ప్రభా. వందనాలు స్తోత్రాలు. వాళ్ళ కార్యం చేయండి. వందనాలు స్తోత్రాలు. చెవులు వినగలవారుగా గ్రహింపుగా ఉండేటట్లు సహాయం చేయతండి. విశ్వాసంగా ప్రార్థన, విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని సెలవిచ్చావు ప్రభా. విశ్వాసులందరూ విశ్వాసంగా ఉండకుండా మీరే సహాయం చేయతండి. యేసు నామములో వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, యేసుప్రభునామం మీకు అందరికి వందనాలు. ప్రార్థించిన రీతిగా చక్కని కూటం జరిగిందా లేదా? ఉదయం ప్రార్థన చేసింది మరి అమ్మగారు. వార్తలు చూస్తే తుఫాన్ ఇది. ఈ 2 రోజులు ఏంటి తుఫాన్, కానీ మంచి ఎండ కాసింది. ఏది అభ్యంతరం లేకుండా పాటల్లో, వాక్యంలో, ఆంటీ గారి సాక్ష్యంలో, తర్వాత వంటల్లో అందరూ సహకరించారు. ఎవరు బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. దాన్ని బట్టి మీకు అందరికీ యేసు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తే ఇలా కూటాలు ఇంకా జరగాలి. ఇలాంటి కూటాలు మా నర్సీపట్నం మందిరంలో ఒక వాక్యం ఉంటుంది, బలిపీఠం మీద అగ్ని ఏం చేయాలి? ముందు మండాలి, ఆరిపోకూడదు కదా. ముందు ఏం చేయాలి? మండాలి, తర్వాత ఆరిపోకూడదు. అది ఎప్పుడు ఏదో కూటం జరగాలి మన మందిరంలో. అంకుల్ గారు చెప్పారు కదా, దేవునికి ఏం చేయాలి మనం? ఇది ఎక్కదు మనకి, అన్నీ ఎక్కుతాయి. దేవునికి ఏం చేయాలి? విత్తనాలు ఇవ్వాలి. మన కానుకలు, మన దశంభాగాలు దేవునింటికి తినేసే వాళ్ళకి ఇవ్వకండి, పనిచేసేవాడికి ఇవ్వండి. సేవకులు ఏం చేస్తారు? పాస్టర్లు సంపాదించి కార్లు, వాళ్ళ చేతుల్లో మంచి మంచి ఖరీదైన బట్టలు, మంచి మంచి ఖరీదైన అన్నీ కొనుక్కుంటారు. సేవ చేయరు. ఇంత పెద్ద ఉద్యోగం చేసి అంకుల్ గారు సిగ్గుపడకుండా ఈ రోజుకి నేను కళ్ళారు చూశాను. ఉత్తరప్రదేశ్ అంటే ఝాన్సీలో అయిపోయింది 5 నిమిషాలు ప్రభు పత్రిక ఇవ్వకుండా ఆయన బస్సు దిగరు, లేకపోతే ఆటో దిగరు. ఒక పత్రిక ఇవ్వకుండా. పాతోళ్ళు అంతే, నాన్న కూడా అంతే పాతోళ్ళు. కాబట్టి మనం ఆటో ఎక్కిన ఏం చేయాలి? మనం లోపల పాపం ఉంటే, లోపల చెడుగుంటే సువార్త చెప్పలేం. మన విశ్వాసులు, మన సహవాసంలో మా అన్నవరం వాళ్ళు ఎన్ని గ్రామాల సువార్త చేశారు. వాళ్ళందరూ కొంతమంది చనిపోయారు. ఈ పరిచయం అంతటికీ కారకురాలు ఒకే ఒక వ్యక్తి. ఎవరు? యెరూషలేం కుమార్తె. పాత పేరు ఏం పేరు? దుర్గమ్మ. అల్లంపల్లి దుర్గమ్మ. ఇదంతటికీ విత్తనం ఆవిడ రక్షించబడ్డది, అనేక మందిని రక్షించింది. అలాగా మన బ్రాంచెస్ అన్నింటిలో కూడా ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా దేవుడు కార్యం చేశాడు. కాబట్టి మనం పత్రిక వేసిన తర్వాత ఫస్ట్ మాట ఉంది. ఏముంది? ఆ చదివేసిన ముగించేద్దాం, అయిపోయింది. అందరూ భోజనం ఏముంది ఈ పత్రికలో? ఫస్ట్ పై ఏముంది? చదవండి. 1వ దినవృత్తాంతాలు 17:10. ప్రభు ఎక్కడుంది? ప్రభా ఎవరొకరు చదవండి తొందరగా. ఎవరొకరు 1వ దినవృత్తాంతములు 17:10 చదవండి. ఎవరొకరు చెప్పండి. నీ పగవారందరినీ చెప్పండి. నీ పగవారందరినీ నేను అణచివేసేదను. ఈ మాట ఎక్కడుంది? ఈరోజు క్యాలెండర్లో. అంతకుముందు నానున్నప్పుడు ఏం చేసేవారంటే అంటే వాక్యం ఇచ్చేవారు ఏదైనా పాంప్లెట్ వేసినప్పుడు. నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మని అడిగేవాడిని. అమ్మని అడుగుతున్న మా అమ్మ అన్నది ఒకే మాట, క్యాలెండర్లో ఆ తారీఖున ఏ మాట ఉంటే అదే ఏంటి అన్నది, అంతే. కింద మాట ఏమో రేపటిది, కింద మాట రేపటిది. ఓకేనా? నీ పగవారందరూ నేనేం చేస్తాను? ఈ మైక్లో నేను చెప్పను, తర్వాత నన్ను అడగండి, నేను చెప్తాను. వాక్యం సత్యం. వాక్యం ఏంటండి? సత్యం. కాబట్టి ప్రార్థించిన రీతిగా ఇదను చక్కని కోటం. నిజంగా నాకు శక్తి లేదు ఏడడానికి. అంటే ఏడడం అంటే ఆ ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. మనం ఎక్కడ మన పదే మాట చెప్తున్నా అనుకోవద్దు. మన స్తోమతకి
మించింది వీళ్ళు వచ్చింది అంకుల్ గారు, మన స్తోమతకి మించింది. వాడు దేవుడు ఎంతో కార్యం చేశాడు. రేపు ఎక్కడ మీటింగు చెప్పి, ఇత్తనాలు పెద్ద ఎక్కడండి చెప్పాలి. ఏది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మిస్ అయ్యారు. సత్య సత్య ఉందా ఏది? సరే రేపు అందరికీ ఆటోకు డబ్బులు నేనే ఇస్తాను అంటే అలా చెప్పాను అనుకోవద్దు. ఇతరులు ప్రోత్సహించడానికి అంతే, మీరు ఇంకోళ్ళు అనుకోవద్దు. అంతే డబ్బులు ఇస్తున్నాడు పాస్టర్ గారు మేము వెళ్తాం అలాగా అంటే ఏమంటారు, అదే మిమ్మల్ని ప్రోత్సహించడానికి అంతే. అర్థమైంది. ఈరోజు చీడుగుమ్మలో వచ్చారు దగ్గర ఒక 10 మంది. వాళ్ళు మెల్లిగా అడిగారు నన్ను, బాబు ఆటోకు డబ్బులు ఇవ్వ అన్నారు. వాళ్ళు మళ్ళీ నాకు ఇచ్చేస్తారు, మళ్ళీ ఏదో టైంలో ఇస్తారు. అయితే ముందేం చేయాలి, మనం ప్రోత్సహించాలి. ఇవ్వాలంటే ఇంకోళ్ళు ప్రోత్సహించాలి. రేపు ఉదయాన్నే తొందరగా బయలుదేరి టిఫిన్ అక్కడ మీకు బోండాలు కట్టిస్తున్నాను. ఏంటి మరి బోండాలు చల్లగా అయిపోతాయి. ఉదయం టిఫిన్ బోండాలు. ఈరోజు బాసుమతి రైస్ బిర్యానీ తిన్నారు, రేపు బాసుమతి రైస్ పెట్టం కానీ బిర్యానీ పెడతాం. కాబట్టి మీరు టిఫిన్కి వచ్చేయండి. ఎన్ని గంటలు బయలుదేరాలి ఆటో? వెనకాల పెద్దలు రాజేశ్వరి అమ్మగారు, సువార్త అమ్మగారు తొందరగా బయలుదేరండి. ఈ రోజులో ఉండదు, రేపు కూటం 2 గంటల 3 గంటలకు అయిపోద్ది. మళ్ళీ అంకుల్ వాళ్ళు ఆంటీ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోవాలి. మీరు మళ్ళీ ఇంట్లో 3 గంటలకు ఉంటారు. ఇంట్లో అర్థమైందో టైం నేను చెప్తున్నాను. మధ్యాహ్నం గొడవ చేసింది, నేను చెప్పాను 4 గంటలకు అవుతుందని చెప్పాను. ఆవిడ బీపీ ఎక్కువ. మధ్యలో ఇప్పుడు మాట్లాడుకో, నీకు ఇష్టం లేదా మెల్లిగా వెళ్ళిపో, మేమేమి ఇబ్బంది పెట్టాం అంటే మధ్యలో మాట్లాడకూడదు. మధ్యలో ఏం చేయకూడదు. కాబట్టి రేపు అందరూ రండి, చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఓకేనా? సురేష్ రెడీ భోజనం. భోజనం కోసం మన ఇమానుయేల్ గారు ప్రార్థన చేస్తారు, ఇక్కడే ప్రార్థన చేస్తారు. చివరి ఆశీర్వాదం అంకుల్ గారు ఇస్తారు. భోజనం కోసం ఇమానుయేల్ గారు ప్రార్థన చేస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. అలాగే కూర్చోండి. భోజనం కోసం ఇక్కడే ప్రార్థన చేసేస్తారు. యేసురత్న గారు రెడీ, చూడండి అక్కడ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందన స్తోత్రం చెల్లించుకుంటూ మరొకసారి నీ ప్రియకుమారుడు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ దినం ప్రభా తండ్రి అన్నవరంలో జరిగించిన కూటమి బట్టి నీకు వందనము స్తోత్రం. మీ దాసుడు అంకుల్ గారిని ఎంతో బలపరిచి వాడుకున్నారు. ఆంటీ గారిని బట్టి స్తుతిస్తున్నాం. వారి మిగిలిన జీవితాలను బట్టి నీకు వందనము స్తోత్రం. మీ కొరకై ఉపయోగపడటానికి కృప దయచే. వచ్చిన వారందరిలో మీ కార్యం చేశారు. ఆత్మీయ మేళ్లతో నింపుతున్నారు. భౌతికంగా సిద్ధపరచబడిన ఆహారాన్ని కూడా దీవించండి ప్రభా. ప్రిపేర్ చేసిన వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి. ఏ హస్తాలు కూడా వృక్త చేతులతో వెళ్లకుండానట్లు మరొకసారి ఆశీర్వదించి ప్రభా తండ్రి విరిచి పంచిపెట్టమని నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో ప్రార్థన మీకే బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చునా ప్రాణమా మహిమా హల్లెలూయా, స్తుతించు నా ప్రాణమా ప్రభును. बोलिए जिंदा खुदा प्रभु यीशु मसीह के हल्लेलुया. చెప్పు రూపశ్రీ. హల్లే